అటుకులు ప్యాలాలు. తాల్పుకు ఉల్లిగడ్డలు, పచ్చిమిరపకాయలు, కలియామాకు, పల్లీలు, ఎల్లిపాయలు, ఎండిన మిరపకాయలు. పొయ్యి మీద ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి. ఫస్ట్ ఉల్లిగడ్డలు గోలించుకోవాలి. సన్న ఉప్పు వేసుకుంటే ఉల్లిగడ్డలు తొందరగా గోలుతాయి. ఇట్లా గోలినాక తీయాలి. ఇట్లా ఎర్రగా కావాలి. మంచి మిరపకాయలు గోలించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కలియామాకు. పచ్చిమిరపకాయలు మంచిగా గోలినాక తీసుకోవాలి. ఇట్లా కడక్ కావాలి. కలియామాకు, పల్లీలు గోలిస్తున్నా. పల్లీలు, ఎండిన మిరపకాయలు ఒకసారి గోలించుకోవాలి మంచిగా. ఎల్లిగడ్డ, జీలకర్ర ఇట్లా దొడ్డుగా దంచుకునాలి, వేయాలి. ఇలా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు ఇంత ఉల్లిగడ్డలలో వేసిన ఫస్ట్, ఇప్పుడు వేసిన సరిపోను పసుపు వేసుకోవాలి. ఇవన్నీ గోలినాయి. గోలినాక దించుకునాలి. మంచిగా కలుపుకోవాలి. అన్నీ కలిసినట్టు యాలాలు, అటుకులు, ఉల్లిగడ్డలు, కలియామాకు. అయితే ఇవన్నీ దేని దానికి ఎందుకు గోలించిన అంటే అన్ని ఒక్క జాగలా గోలిస్తే మాడిపోతాయని దేని దానికి గోలించుకుంటా ఇలా అటుకులలో వేస్తా. దేని దానికి గోలించి మాడిపోవు, ఇక మంచిగా ఉంటాయి. ఇట్లా ఉల్లిగడ్డలు ఎర్రగా గోలించుకుని ఉంటే మంచిగా టేస్ట్ ఉంటుందని ఉల్లిగడ్డ వేస్తాను నేను. ఉల్లిగడ్డ వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, ఎండిన మిరపకాయలు, పల్లీలు, కలియామాకు, జీలకర్ర, ఎల్లిగడ్డ ఇవన్నీ వేసుకొని దేని దానికి గోలించుకుంటా ఇలా వేస్తాను. స్టీల్ డబ్బాలో పోసి పెట్టి మూత పెట్టుకునాలి. మెత్తగా మంచిగా ఉంటాయి. వారం 10 రోజుల దాకా అయినా ఉంటాయి, నెల రోజులైనా ఉంటాయి. మీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.